నేను మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను. మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇల్లులు కొట్టడం. శంకర్ నగర్ బస్తీలో 294 ఇల్లులు ఒకటేసారి ఇంట్లో సామాన్లు ఉండగా, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉండగా ఒకటే దెబ్బకు 294 ఇల్లులు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా 600 నుండి 1000 ఇల్లులు తీస్తామన్నట్టు మొత్తం 50 మీటర్ల వరకు మూసీ నుండి 50 మీటర్లు రోడ్ వైండింగ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. అది చేయకుండా మా బీఆర్ఎస్వి మేము గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి ఏంటంటే ఇది మనము వాళ్ళ ఇల్లు కాకుండా మన ఇల్లులాగా మనందరం పోయి వాళ్ళకు సపోర్ట్గా ఉండి మనందరం సపోర్ట్ చేస్తేనే వాళ్ళ ఇల్లును మనం కాపాడుకోగలుగుతాం. ఏ దేవుడు కానీ అల్లా కానీ యేసు కానీ గురుద్వార్ కానీ కట్టమని చెప్పి పబ్లిక్ ఇల్లులు తీసి గుళ్ళు కానీ దర్గాలు కానీ కట్టమని చెప్పి ఏ భగవంతుడు చెప్పలేదు, ఏ అల్లా చెప్పలేదు, ఏ యేసు చెప్పలేదు, ఏ గురుద్వార్ చెప్పలేదు. ఇవన్నీ కట్టి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుండు. రేవంత్ రెడ్డి నువ్వు గుళ్ళు కడితేమో నీకోసం మేము పొందబెట్టనికే మలక్పేట్ కాన్స్టిట్యున్సీ కాదు టోటల్ హైదరాబాదు మేమందరము రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మొన్న నేను గట్టిగా చేసిన, ఇంకా గట్టిగా చేద్దామని చెప్పి గెల్లన్న ఫోన్తోని మళ్ళీ ఇడికి రావడం జరిగింది. నువ్వు మా శంకర్నగర్లకు అడిగిపెట్టి చూడు, నీ బుల్డోజర్లు వెనుక పోతామా మా ప్రాణం పోతుందా? ఈ రెండు చూసుకో. జై తెలంగాణ, జై బీఆర్ఎస్.